మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు, ఇంకా దాని ప్రాముఖ్యత. అద్భుతమైన శివుని రేయి మహాశివరాత్రి అనేది భారతదేశ ఆధ్యాత్మికతలో ఎంతో ప్రముఖమైంది. ఈ రాత్రి ఎందుకు అంత ప్రముఖమైందో, ఇంకా దానిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని సద్గురు వివరిస్తున్నారు. సద్గురు: ఒకప్పుడు భారత సంస్కృతిలో సంవత్సరానికి 365 పండుగలు ఉండేవి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు వేడుక చేసుకోవటానికి వారికొక సాకు అవసరమయ్యేది. ఈ 365 పండుగలు వేర్వేరు కారణాలకి, ఇంకా జీవితంలోని వేర్వేరు ప్రయోజనాల కోసం సూచించబడ్డాయి. వారు వివిధ చారిత్రక సంఘటనలు, విజయాలకు సూచనగా లేదా విత్తనాలు నాటడం, ఇంకా పంటకోత వంటి జీవితంలో కొన్ని సందర్భాలను వేడుకగా జరుపుకునేవారు. ప్రతి సందర్భానికి ఒక పండుగ ఉండేది. కానీ మహాశివరాత్రికి మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ప్రతి చాంద్రమాన మాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రులలో ఫిబ్రవరి, మార్చ్లలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి భూమి ఉత్తర అర్ధగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. ఈ రోజున ప్రకృతి మిమ్మల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది. దీనిని ఉపయోగించుకోవడానికే ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు. మనం తెల్లవార్లు జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసి పడడానికి సహకరించవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది. కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. కుటుంబ పరిస్థితులలో నివసించేవారు మహాశివరాత్రిని శివుని పెళ్లిరోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. కానీ సన్యాసులకు మాత్రం ఈ రోజు ఆయన కైలాస పర్వతంతో ఒకటైన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో పర్వతంలా అయిపోయాడు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు. యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు. ఇతిహాసాలను పక్కన పెడితే ఈ రోజు ఇంకా రాత్రికి యోగ సాంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యత. ఆధ్యాత్మిక సాధకునికి ఇది కల్పించే అవకాశాలు వలన వచ్చిందే. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో దశల అధ్యయనం తరువాత ఈ రోజున మీకు ఏమని నిరూపిస్తున్నారంటే, మీకు జీవంగా తెలిసిన ప్రతిదీ, మీకు తెలిసిన ప్రతి పదార్థం ఇంకా ఉనికి, మీకు తెలిసిన జగత్తు ఇంకా పాలపుంతలు, ఇవన్నీ కూడా కేవలం ఒకే శక్తి వివిధ లక్షల రూపాల వ్యక్తీకరణ అని. ఈ శాస్త్రీయ వాస్తవం ప్రతి యోగిలో ఒక అనుభవపూర్వక వాస్తవికత. యోగి అనే పదానికి అర్థం ఈ ఉనికి యొక్క ఏకత్వాన్ని గ్రహించినవాడని. నేను యోగా అన్నప్పుడు దానర్థం నేనేదో ఒక అభ్యాసమో లేక పద్ధతి గురించో మాట్లాడటం లేదు. అవ్యవస్థలో ఉన్న ఏకత్వం గురించి తెలుసుకోవాలనే అన్ని కోరికలు, ఈ ఉనికిలో ఉన్న ఏకత్వాన్ని గురించి తెలుసుకోవాలనే వాంఛలు ఉంటే అదే యోగ. దీనిని అనుభవపూర్వకంగా అనుభవించడానికి మహాశివరాత్రి ఓ అవకాశాన్ని అందిస్తుంది. మహాశివరాత్రి అంటే ఏమిటి? దాన్ని ఎందుకు జరుపుకుంటారు? భారతదేశ ఆధ్యాత్మికతకు క్యాలెండర్లో అద్భుతమైన శివుని రేయి గా చెప్పుకునే మహాశివరాత్రి అత్యంత ముఖ్యమైన పండుగ. ప్రతి చాంద్రమాన మాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రులలో ఫిబ్రవరి, మార్చ్లలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి భూమి ఉత్తర అర్ధగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే,
మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. ఈ రోజున ప్రకృతి మిమ్మల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది. దీనిని ఉపయోగించుకోవడానికే ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు. మనం తెల్లవార్లు జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసి పడడానికి సహకరించవచ్చు. మహాశివరాత్రి ప్రాముఖ్యత. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది. కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. కుటుంబ పరిస్థితులలో నివసించేవారు మహాశివరాత్రిని శివుని పెళ్లిరోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. కానీ సన్యాసులకు మాత్రం ఈ రోజు ఆయన కైలాస పర్వతంతో ఒకటైన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో పర్వతంలా అయిపోయాడు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు. యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు. మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఇతిహాసాలను పక్కన పెడితే ఈ రోజు ఇంకా రాత్రికి యోగ సాంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యత. ఆధ్యాత్మిక సాధకునికి ఇది కల్పించే అవకాశాలు వలన వచ్చింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో దశల అధ్యయనం తరువాత ఈ రోజున మీకు ఏమని నిరూపిస్తున్నారంటే, మీకు జీవంగా తెలిసిన ప్రతిదీ, మీకు తెలిసిన ప్రతి పదార్థం ఇంకా ఉనికి, మీకు తెలిసిన జగత్తు ఇంకా పాలపుంతలు, ఇవన్నీ కూడా కేవలం ఒకే శక్తి వివిధ లక్షల రూపాల వ్యక్తీకరణ అని. ఈ శాస్త్రీయ వాస్తవం ప్రతి యోగిలో ఒక అనుభవపూర్వక వాస్తవికత. యోగి అనే పదానికి అర్థం ఈ ఉనికి యొక్క ఏకత్వాన్ని గ్రహించినవాడని. నేను యోగా అన్నప్పుడు దానర్థం నేనేదో ఒక అభ్యాసమో లేక పద్ధతి గురించో మాట్లాడటం లేదు. అవ్యవస్థలో ఉన్న ఏకత్వం గురించి తెలుసుకోవాలనే అన్ని కోరికలు, ఈ ఉనికిలో ఉన్న ఏకత్వాన్ని గురించి తెలుసుకోవాలనే వాంఛలు ఉంటే అదే యోగా. దీనిని అనుభవపూర్వకంగా అనుభవించడానికి మహాశివరాత్రి ఓ అవకాశాన్ని అందిస్తుంది. శివరాత్రి ఈ నెల చీకటి రాత్రి. శివరాత్రి నెలలో చీకటి రోజు. నెలవారీ ప్రాతిపదికన శివరాత్రిని జరుపుకోవడం మరియు నిర్దిష్ట రోజు మహాశివరాత్రి దాదాపు చీకటి వేడుకలా కనిపిస్తుంది. ఏదైనా తార్కిక మనస్సు చీకటిని ఎదిరించి సహజంగా కాంతిని ఎంచుకుంటుంది. కానీ శివ అనే పదానికి అక్షరార్థంగా కానిది అని అర్థం. ఉన్నది అనేది ఉనికి మరియు సృష్టి. కానిది శివుడు. కానిది అంటే మీరు కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే, మీ దృష్టి చిన్న విషయాలపై ఉంటే, మీరు చాలా సృష్టిని చూస్తారు. మీ దృష్టి నిజంగా పెద్ద విషయాల కోసం వెతుకుతున్నట్లయితే, ఉనికిలో అతిపెద్ద ఉనికిని మీరు చూస్తారు, విస్తారమైన శూన్యత. మేము గెలాక్సీలు అని పిలిచే కొన్ని మచ్చలు సాధారణంగా ఎక్కువగా గుర్తించబడతాయి. కానీ వాటిని కలిగి ఉన్న విస్తారమైన శూన్యత అందరి దృష్టిలోకి రాదు. ఈ విస్తారత, ఈ అపరిమిత శూన్యత శివునిగా సూచించబడుతుంది. నేడు ఆధునిక శాస్త్రం కూడా ప్రతిదీ శూన్యం నుండి వస్తుంది మరియు తిరిగి శూన్యం అని నిరూపిస్తుంది. ఈ సందర్భంలోనే శివుడు విస్తారమైన శూన్యత లేదా శూన్యత, గొప్ప ప్రభువు లేదా మహాదేవగా సూచించబడతాడు. ఈ గ్రహం మీద ఉన్న ప్రతి మతం, ప్రతి సంస్కృతి ఎప్పుడూ సర్వవ్యాపి, సర్వవ్యాపకమైన పరమాత్మ స్వభావం గురించి మాట్లాడుతున్నాయి. మనం దానిని పరిశీలిస్తే, నిజంగా సర్వవ్యాప్తి చెందగల ఏకైక విషయానికి ప్రతిచోటా ఉండగలిగేది చీకటి, శూన్యత లేదా శూన్యత. సాధారణంగా
ప్రజలు శ్రేయస్సు కోరుతున్నప్పుడు మనం దైవాన్ని కాంతిగా మాట్లాడుతాము. ప్రజలు ఇక శ్రేయస్సు కోరుకోనప్పుడు, వారు తమ జీవితానికి మించి కరిగిపోతున్నప్పుడు, వారి ఆరాధన మరియు వారి సాధన రద్దు అయినట్లయితే, మనం ఎల్లప్పుడూ దైవాన్ని చీకటిగా సూచిస్తాము. శివరాత్రి ప్రాముఖ్యత. కాంతి మీ మనస్సులో క్లుప్తంగా జరుగుతుంది. కాంతి శాశ్వతమైనది కాదు. ఇది ఎల్లప్పుడూ పరిమిత అవకాశంగా ఉంటుంది ఎందుకంటే అది జరుగుతుంది మరియు అది ముగుస్తుంది. ఈ గ్రహం మీద మనకు తెలిసిన గొప్ప కాంతి మూలం సూర్యుడు. సూర్యుని కాంతిని కూడా, మీరు దానిని మీ చేతితో ఆపవచ్చు మరియు వెనుక చీకటి నీడను వదిలివేయవచ్చు. కానీ చీకటి అన్ని చోట్ల ఆవరించి ఉంది. ప్రపంచంలోని అపరిపక్వ మనస్సులు ఎప్పుడూ చీకటిని దెయ్యంగా వర్ణించాయి. కానీ మీరు దైవాన్ని సర్వవ్యాప్తి అని వర్ణించినప్పుడు, మీరు స్పష్టంగా దైవాన్ని చీకటిగా సూచిస్తారు. ఎందుకంటే చీకటి మాత్రమే సర్వవ్యాప్తి చెందుతుంది. ఇది ప్రతిచోటా ఉంది. దీనికి దేని నుండి ఎటువంటి మద్దతు అవసరం లేదు. కాంతి ఎల్లప్పుడూ స్వయంగా మండుతున్న మూలం నుండి వస్తుంది. దీనికి ప్రారంభం మరియు ముగింపు ఉన్నాయి. ఇది ఎల్లప్పుడూ పరిమిత మూలం నుండి వస్తుంది. చీకటికి మూలం లేదు. ఇది తనకు తానుగా ఒక మూలం. ఇది సర్వవ్యాపకం, ప్రతిచోటా, సర్వవ్యాప్తి. కాబట్టి మనం శివ అని చెప్పినప్పుడు, ఇది ఉనికి యొక్క ఈ విస్తారమైన శూన్యత. ఈ విస్తారమైన శూన్యత ఒడిలో సమస్త సృష్టి జరిగింది. ఆ శూన్యత యొక్క ఒడిని మనం శివునిగా పేర్కొంటాము. భారతీయ సంస్కృతిలో, పురాతన ప్రార్థనలన్నీ మిమ్మల్ని మీరు రక్షించుకోవడం, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం లేదా జీవితంలో మెరుగ్గా ఉండటం గురించి కాదు. పురాతన ప్రార్థనలన్నీ ఎల్లప్పుడూ, ఓ ప్రభూ, నన్ను నాశనం చేయి, తద్వారా నేను నీలా మారగలను. కాబట్టి మాసంలో చీకటి రాత్రి అయిన శివరాత్రి అని చెప్పినప్పుడు, ప్రతి మనిషిలో బీజమైన సృష్టి యొక్క మూలం యొక్క అపరిమితతను అనుభవించడానికి, వారి పరిమితులను కరిగించుకోవడానికి ఇది ఒక అవకాశం. మహాశివరాత్రి, మేల్కొలుపు రాత్రి. మహాశివరాత్రి అనేది సమస్త సృష్టికి మూలమైన ప్రతి మనిషిలోని విశాలమైన శూన్యత యొక్క అనుభవానికి మిమ్మల్ని మీరు తీసుకురావడానికి ఒక అవకాశం మరియు అవకాశం. ఒకవైపు, శివుడు విధ్వంసకుడు అని పిలుస్తారు. మరోవైపు, అతను అత్యంత దయగల వ్యక్తిగా పేరు పొందాడు. దాతలలో గొప్పవాడు అని కూడా అంటారు. యోగశాస్త్రంలో శివుని కరోనా గురించి అనేక కథలు ఉన్నాయి. అతని కరోనా యొక్క వ్యక్తీకరణ మార్గాలు అపురూపమైనవి మరియు అదే సమయంలో ఆశ్చర్యపరిచాయి. కాబట్టి మహాశివరాత్రి కూడా స్వీకరించడానికి ప్రత్యేకమైన రాత్రి. మేము శివుడు అని పిలుచుకునే ఈ శూన్యత యొక్క విశాలతను కనీసం ఒక్క క్షణం కూడా తెలుసుకోకుండా మీరు ఈ రాత్రిని గడపకూడదని మా కోరిక మరియు దీవెన. ఈ రాత్రి మేల్కొలుపు రాత్రి మాత్రమే కాదు, ఈ రాత్రి మీకు మేల్కొలుపు రాత్రిగా ఉండనివ్వండి. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333